ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పల్లీలు లేకుండా పులిహోర చేయొచ్చు, జీడిపప్పు లేకుండా ఉప్మా చేయొచ్చు, కానీ పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేయొచ్చా? చెయ్యొచ్చు అంటున్నారు మన రాఘవ్ గారు. మరి ఆ పెళ్లి ఎలా చేస్తారో తెలియాలి అంటే ఈ స్కెచ్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఏంట్రా ఓ డాన్స్ వేసేస్తాం, అంత పెద్ద డాన్సర్వా? ఊరుకోండి సార్, ఆ మాటకు వస్తే ప్రతి వాళ్ళలోని డాన్సర్ ఉంటాడండి. ఎప్పుడో చలికాలంలో చన్నీటితో స్నానం చేసినప్పుడు బయటకు వస్తుంటాడు. ఎదవెక్స్ట్రా వేసావు అనుకో బయటికి పంపించేస్తాను. సార్ ఊరుకోండి సార్, ఎవరన్నా లోపల వేసేస్తారంటారు కానీ మీరు బయటికి పంపించేస్తారంటారు. బయటికి వెళ్ళిపోతున్నాయి కదా మాకు అవకాశం. అమ్మో అంత మాట అనకండి సార్. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి కూర్చో. ఎస్ఐ గారు నమస్తే అండి. ఏ ఈవెంట్ మేనేజర్ గారు, ఈవెంట్ ఎలా అవుతున్నాయి? పెద్ద మనిషి ఫంక్షన్ బుల్లెట్ భాస్కర్ చేస్తున్నాడు, వృద్ధ మనిషి ఫంక్షన్ శాంతకుమార్ చేసుకుంటున్నాడు. సరిపోయింది. సర్లే, ఎందుకు వచ్చారు? ఏం లేదండి, మా టెంట సామాన్లు కొన్ని సామాన్లు మిస్ అవుతున్నాయండి. సరిగ్గా ఆలోచించు, దొబ్బితాయి నువ్వే అక్కడ అమ్మిసి ఉంటావు. ఎస్ఐ గారు, మా ఊడు ఎలా కనిపిస్తున్నాడండి? వాళ్ళింటి మీద వీళ్ళింటి మీద పడి తాగుతాడు కానీ సొంత సామాన్లు అమ్ముకుని గేట్ ఉంది కదా, అక్కడ పెద్ద ఆ కంప్లైంట్ ఏదో రాసేవండి, నేను చూస్తా. మా వాడు రాయుడు. ఏం పెన్ లేదా? చదువు లేదు. వెళ్ళి ఏలు ముద్ర వేయించు, నేనే రాసుకుంటాను. గురుగారు ఇంగ్లీష్ లేండి, రిచ్చుకుంటది. ఎలా కనిపిస్తుండ్రా నీకు? సరే రాజేశారు, వెళ్ళొస్తామండి. నువ్వు కానీ నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. దారా గురుగారు నమస్కారం అండి. నువ్వేంటి ఎక్కడ ఉన్నా? ఎస్ఐ గారు సరదాగా తీసుకొచ్చి లోపల వేసారండి. సరదాగానా? ఏం చేశాడు తెలిసాడు? ఏం చేశాడండి? మన మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన కోడిపేటను చంపేశాడు. కోడిపెట్టని చంపాడా? నేను మాత్రం కావాలని చంపేస్తాడండి. రోడ్డు మీద వెళ్తానండి, కోడిపేట ఫుట్పాత్ మీద ఉంది, ఎక్కి తొక్కించేసేవాడి. ఎక్కు తొక్కించావా? కోడి పెట్టే కదా, చూసి చూడట్టు వదిలేయాలి. చూసి చూడనట్టు వదిలేనా? ఆ కోడి రోజుకి ఒక గుడ్డు పెడతావు, నువ్వు పెడతావా? మా సార్ అడగండి. ఏరా బాబా మీకు దండం పెడతానండి, వీధిలోనే కదా ఉంటాను. అవును, రేపు పెళ్లి పెట్టుకున్నానండి. పెళ్ళా? అవునండి, ఎస్ఐ గారు తీసుకొచ్చి లోపల పడేశారండి. ఏమంటే మీరు ఈవెంట్లు చేస్తుంటారు కదా, నాకు కానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతాను, 25 లక్షలు మీకే ఇచ్చేస్తాను. ఏమండి ఎస్ఐ గారు, 2 వదిలేచ్చు కదండి? కుదరదయా, మంత్రి గారితో ప్రాబ్లం అవుతుంది నాకు. అది కాదు పాపం, రేపు పెళ్ళి అంటే ఆడుసులు మనకెందుకు? నేను జామీన్ ఇస్తాను కానీ నేను షూరిటీ ఉంటాను మీకు. నేను మాత్రం నిన్ను కాకపోతే ఇంకెవరు నమ్మగలను కానీ. సరే, ఇక్కడ ఇంకో సంతకం పెట్టేళ్ళు, పెళ్ళి అవగానే మళ్ళీ తెచ్చి. అయ్యో అసలు కావాలంటే మీరు పెళ్లికి వచ్చి మీరు తీసుకొచ్చేద్దరు కదా. సరే అయితే సంతకం అదే ఏలు ముద్ర పెడతాను. సరే అండి. సరే వెళ్ళు. నమస్కారం అండి. 10 లక్షల పెళ్లి అన్ని రెడీయా? పోలీస్ స్టేషన్ చూసి తల తిరిగిపోందరా. తీయడి ఎక్కడెట్టావు? తీయని దాకా అరగంట అయింది వెనకాల పెట్టి. వెనకాల ఎట్టరా? ఎలా తాగుతారు? ఇప్పుడు తల తిరుగుతున్నాను కదా, తిరిగినప్పుడు తీసుకుంటావు. చూడు రావట్లేదు. ఆయన పంచి ఆయన నవ్వలేదని నేనేం చేయలేను. అందరూ రెడీ, హ్యాపీ. పంతులు గారు మొదలు పెట్టండి. పూలు ఎక్కడ పెట్టమంటారా? అన్ని రకాల పూలు కొన్నే కనబడుతున్నాయి నాకు. అన్ని రకాలు ఉన్నాయి కదండి. ఏవి ఎక్కడున్నాయి? ఇదిగో రోజ్ ఫ్లవర్, జాస్మిన్ ఫ్లవర్, ఎర్రి ఫ్లవర్, రెడ్ ఫ్లవర్. నాయన సన్ ఫ్లవర్ ఇటు తిరుగు నాయన. ఎవడు పప్పా? అవతల భోజనాలు ఆకుల్లో పెడుతున్నారు. భోజనాలు ఆకుల్లో పెడతారు, చేతుల్లో పెడితే బాగోదు. 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు, అందరికి వెండి పళ్ళల్లో భోజనాలు పెడతానని చెప్పి ఆకుల్లో పెడతావా? ఆకుల్లో పెడతారంటే చూడు, వెండి పళ్ళాలంటే లక్ష. వీడియోలు ఏవి అంటే ఇందాక చూసేసాడు, ఛార్జింగ్ లేదని చెప్పి. పెళ్లికి వీడియోలు తీస్తారు కదా, వీడియో ఏదైనా అడుగుతున్నాను. నువ్వు నేను ఇస్తాను కదా. ఎటు నువ్వు పోయినసారి అడ్వాన్స్ ఇచ్చావు, పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వలేదు, పేమెంట్ ఇవ్వలేదు. 2 కలిపిస్తేనే చేస్తా. చేయను. ఎంత అయింది? లక్ష అయింది. సరే తొందర తీ. ఆపండి, అక్కడ సాంబార్లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత ఇష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్తో తినొచ్చాను ఆయన.
మీరే కంగారు పడకండి, భయపడవలసిన బల్లి మీకు రాళ్ళు మింగినా కరిగిపోతాయి. ఓకే స్టార్ట్ చేయండి. సాంబార్లో బల్లి అని మామ, బల్లే సాంబార్ అని మామ. అబ్బాయి మొత్తం చదివింపులు 10 లక్షలు వచ్చాయి. బాగా చదివించాడు. అందరు నీలా ఉంటారు అనుకున్నాడు. మన కొద్దిగా ఫేస్ వాల్యూ ఉంది, మీ చదివింపుల సంగతి తర్వాత అమ్మాయిని తీసుకురండి. ముందుగా ముహూర్తం టైం దాటిపోతుంది. అమ్మాయి పెళ్లి కూతురు రావాలి. పెళ్లి కూతురు ఫోన్ చేయండి సార్, రమ్మనండి. నన్ను అడుగుతారేంటండి, మీరు ఫోన్ చేయండి. ఏం చేయటం ఏంటి? మరి మొత్తం చూసుకోమని మీకే చెప్పాను కదా. అది పెళ్లి కూతురు నువ్వు చూడలేదా? నేను చూడలేదు, మాట్లాడలేదు, ఎవరో నాకు ఏం తెలీదు. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటున్నావా? నీకేం చెప్పాను? మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పానా? A to Z అని చెప్పానా? అవును. అందులో P అంటే పెళ్లి కూతురు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకన్నీ తెలీదు. అక్కడ ఏమో నేను సంతకం పెట్టి వచ్చానా? సూరిటీ సంతకం. మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పాను. ఆపండి. ఏంటది? అక్కడ భోజనాల్లో కిల్లి లేవంట. అక్కడ పిల్లే లేదంటే నాకు అవన్నీ తెలియదు. మా పప్ప మీరు చేసేది మర్యాదగా ఖర్చు పెట్టి 20 లక్షలకి ఇస్తావా లేదా? ముందు దిగు. పెళ్లి కూతురు వస్తుంది ఇక్కడికి. ఎలా అప్పుడు పెళ్లికి వచ్చిన జనాలు ఎవరో ఉంటారు కదా, మంచి వాళ్ళని చూసి పీటల మీద ఎక్కించారు. ఎలా ఎక్కించేస్తావురా? ఈవెంట్ మేనేజర్ పెళ్లి ఎలా అవుతుంది? ఒక అరగంట వెనక్కి వెళ్ళిందండి. ఇదిగో తొందర కానీ మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోవాలి. చూడండి మంచి జామ పండ్లో ఉంటాయి, పీటలు ఎక్కేస్తుంది. మరగండి ఒకసారి ఇచ్చేద్దాం. 5-10 ఇచ్చేద్దాం. ఏం పర్లేదు. అమ్మో మా ఆవిడికి సైడ్, మా ఆవిడికి సైడ్. నీ ఆవిడ అనుకోలేదండి, ఆకులెత్తుంది అనుకున్నాను. అరగంట అయిపోతుంది. పెళ్లి కూతురు అక్కడ తీసుకురా. అంటే ఇంకా బ్యూటిఫుల్ లేడీస్ ఎవరు మన పెళ్లికి వచ్చినట్టు. పక్కిది ఇంకో కళ్యాణ మండపం ఉంది, ఇదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. కష్టాలు చేయకు, నువ్వు అడ్డు తప్పించుకుందాం. నేను తెచ్చి అక్కడికి వెళ్ళి ఎవడో మంచి ఫిగర్ ఉంటే తీసుకుని వచ్చేస్తాను. ఏంట్రా మీ డిస్కషన్? బాత్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నానండి. అది వెళ్తే మళ్ళీ రాడు సార్. అంతే బాత్రూమ్ నువ్వెవడ ఆపడానికి నువ్వు వెళ్ళరా. అడేంట్రా ఇంకా రాలేదు? పెళ్లి కూతురు లేనప్పుడే ఈ పెళ్లి జరగదని అనుకున్నా. పెళ్లి కూతురు లేకపోవడం ఏంట్రా? అరే ఇంకా అర్థం కాలేదా? ఆడి జంపైన మహా, ఇల్లు గంట అయిన మహా, పెళ్లి పెంట అయిన మహా. నువ్వు ఆడు కలిసి డ్రామాలాడి హామీ ఇచ్చినట్టు ఇచ్చి ఆయన సైడ్ చేసేస్తున్నావా? ఆడు 2 సైడ్ చేశారు సార్. ఎంత ఇచ్చాడు నీకు? 25 లక్షలు అండి. అంటే 25 లక్షలు కమిషన్ తీసుకొని ఆయన పంపించేస్తావా? ఇంకా ఇవ్వలేదు సార్. నీ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకే అబద్ధాలు చెప్పాడు. చాలా యూనిక్ గా అనిపించింది. థాట్ బాగుంది రాఘవ గారు. ప్రతిదీ పేలిందండి. సూపర్, చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ రాఘవ గారు. కృష్ణ భగవాన్ సార్. రాకెట్ రాఘవ గారు సూపర్, చాలా బాగా చేశారు. ఆ లింకులు గానీ అది ఆలోచించడం, ఆ ప్లాట్ మీరు చాలా బాగా ఆలోచించారు. స్కిట్ శాంతకుమార్ గారు సాంబార్లో బల్లి పడిందంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వస్తూ 2 ముద్దలు తినొచ్చాను ఆయన. ఓకే గుడ్.